శోభిత ధూళిపాల చైతుల పెళ్లి ఎంతో గ్రాండ్ గా డిసెంబర్ 5న జరిగిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో సంప్రదాయబద్దంగా కొద్దిమంది అతిథుల మధ్య వీరి పెళ్లి వేడుక జరిగింది. పెళ్లి తర్వాత కొత్త జంట నాగార్జున శ్రీశైలంకి వెళ్లారు. అక్కడ స్వామివారి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. తర్వాత చైతు శోభిత పలు కార్యక్రమాలకు కూడా అటెండ్ అయ్యారు. అయితే నాగార్జున ఇటీవల తన కోడల గురించి ఒక ఇంటర్వ్యూలో మరోసారి ఆసక్తికరమైన వార్త చేసినట్టుగా తెలుస్తోంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. చైతు శోభితలను చూస్తే తనకు ఎంతో ఆనందంగా ఉంది అన్నారట. తాను ఇంటికి కోడలిగా వచ్చాక గొప్ప మార్పులు వచ్చాయని అన్నారట. శోభితను లైఫ్ జర్నీ గురించి గొప్పగా చెప్పారట. ఆమె ఎందరికో ఆదర్శమైందని కూడా అన్నారట. గతంలో శోభిత మూవీ గూఢాచారి చూశాక ఫోన్ చేసి అభినందించినట్టుగా కూడా చెప్పారట. ఇక చైతు శోభిత జంటను చూస్తే ముచ్చటేస్తుందని కింగ్ అన్నారట. ప్రస్తుతం నాగార్జున కుబేర కూలీ మూవీస్ లో బిజీగా ఉన్నారు. మరోవైపు శోభిత కూడా ఇటీవల తన నాగార్జున ఇంటికి తొలిసారి వెళ్లిన అనుభవాన్ని కూడా పంచుకుంది. శోభిత తొలిసారి నాగార్జున ఇంటికి 2018లో వెళ్లారట. అదే విధంగా 2022 నుంచి చైతుతో మాట్లాడుతున్నట్టుగా ఆమె తన ఇటీవల చెప్పారు. ఆ తర్వాత గోవా, ముంబైలో పర్సనల్ గా కలుసుకున్నట్టుగా కూడా శోభిత పలు విషయాల్ని తన ప్రేమను గురించి కూడా శోభిత మాట్లాడారు.